అగైన్ మళ్ళీ చాలా కారణాలు ఉంటాయి. సపోజ్ దెర్ ఇస్ అంటే బేసిక్గా స్టార్ట్ చేద్దాం. అండ్ హార్మోనల్ ఇష్యూస్లో ఎన్నో హార్మోన్స్ వస్తాయి. నాట్ జస్ట్ నేను చెప్పిన హార్మోన్సే కాదు, అండాశయాలకి సిగ్నల్ ఇచ్చే హార్మోన్సే కాదు. దెర్ ఆర్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్, ప్రోలాక్టిన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవన్నీ ఉంటాయి. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండాశయాల మీద యాక్ట్ చేస్తే అండ్ దట్స్ వెన్ ఈ రీప్రొడక్టివ్ యాక్టివిటీ అవుతుంది, రైట్? బట్ థైరాయిడ్, ప్రోలాక్టిన్ అనేవి కూడా ఉంటాయి. థైరాయిడ్ ఒక మాస్టర్ హార్మోన్. దీనివల్ల మనకి చలి వేయకపోవడము, వేడిగా అవ్వడము, ఆకలి వేయడము, ఆకలి వేయకపోవడము, స్కిన్ డ్రైగా ఉండడము, స్కిన్ డ్రైగా మరీ వెట్గా ఉండడము, అలాంటి కాంప్లికేషన్స్ థైరాయిడ్తో ఉంటాయి. ప్రోలాక్టిన్ కూడా ఒక హార్మోన్. ఈ హార్మోన్ కూడా సరిగ్గా లేదనుకోండి, ఎందుకు అవుతుందంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉండడము, ఆర్ బాడీ అనుకుంటుంది ఉమెన్ ఇస్ ప్రెగ్నెంట్, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. సో బాడీ అనుకుంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంది ఆల్రెడీ ఈమె, అందుకని అండాల్ని రిలీజ్ చేయనీయదు. సో ఈ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఆల్ దీస్ కాంప్లికేషన్స్ అదే హార్మోనల్ ఫ్లక్చుయేషన్. కొన్ని తెలిసినవే కాకుండా ఈ ఇంపార్టెంట్ హార్మోన్స్, మాస్టర్ హార్మోన్స్ కూడా చెక్ చేశాక చూడాలి. సో డెఫినెట్లీ బ్రెయిన్లో ఉన్న కాంప్లికేషన్స్ వల్ల అవుతాయి. అండ్ వెయిట్ ఎక్కువ ఉండడం, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అవ్వడం, పీసీఓఎస్ అని మీరు వినుంటారు, అలాంటి కాంప్లికేషన్స్ ఉంటే కూడా హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి.